2 రోజుల క్రితం ఒక పోరంబోకు పాస్టరు ఒక హై డ్రామా చేశాడు. దాని గురించి అన్ని రకాల మీడియా ఛానెల్స్ కవర్ చేశాయి. లెఫ్ట్ సైడ్ వాళ్ళు కవర్ చేశారు. రైట్ సైడ్ వాళ్ళు కవర్ చేశారు. ఇండిపెండెంట్ జర్నలిస్టులు కవర్ చేశారు. నార్మల్ యూట్యూబర్లు కవర్ చేశారు. నాలాంటి బచ్చాగాళ్ళు కూడా కవర్ చేశారు. బట్ ఒక పర్సన్ ఉంటారు. ఆవిడ కవర్ చేయలేదు. ఎవరు ఆవిడ? ఆ వీడియో కోసం కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూసా. ఇప్పుడు చేస్తదేమో, ఇంకో గంటకి చేస్తదేమో, సర్లే రాత్రికి చేస్తదేమో, లేదా కొంచెం తెల్లారాకి చేసుద్దేమో అని అనుకున్నాం. కానీ ఎప్పటికీ వీడియో రాలేదే. ఎందుకనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. ఆవిడ ఎవరు అనేది మీకు పాటికి అర్థమైపోయే ఉంటుంది. ద మోస్ట్ డైనమిక్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అని ఆవిడ చెప్పుకుంటూ ఉంటారు. పేదల పక్షపాత అని ఆవిడ చెప్పుకుంటూ ఉంటారు. పేదల తరపు గొంతుక అని ఆవిడ చెప్పుకుంటూ ఉంటారు. ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ ఉంటారు. ఆవిడే తులసి చందు గారు. ఆవిడ గురించి మాట్లాడుకుందాం. తులసి చందు గారు లాస్ట్ టైము మంగ్లీ గారి విషయంలో ఒక పాడ్కాస్ట్ చేశారు. ఆ పాడ్కాస్ట్ చూసిన ప్రతి ఒక్కరికి మంగ్లీ గారి తోటి 2 గంటల సేపు మాట్లాడారనమాట. మంగ్లీ గారు మంచిది, మంగ్లీ గారు అసలు ఎటువంటి తప్పు చేయలేదు, మంగ్లీ గారు ఎటువంటి ఆ స్కామ్ గురించి ఎటువంటిది తెలియదు, ఆవిడని సమాజంలో విలన్గా చూపెట్టి వ్యూస్ తెచ్చుకుంటున్నారు కొంతమంది అని చెప్పి ఆవిడ గురించి, ఆవిడ మంచితనం గురించి, మంగ్లీ గారి మంచితనం గురించి కంప్లీట్లీ మంగ్లీ గారి వర్షన్ని ఒక మంచి అందంగా ఒక పాడ్కాస్ట్ రూపంలో చూపెట్టారు. దాని కింద కామెంట్స్ బీభత్సంగా వచ్చాయి. మంగ్లీ గారి దగ్గర ఎంత తీసుకున్నావు, ఎంతకు అమ్ముడు పోయావు, నువ్వు తులసి చందువి కాదు, ఇంకొకటి XYZ అని చెప్పి తిట్టారు. ఆవిడని సపోర్ట్ చేస్తూ ఇప్పటివరకు ఎవరైతే వచ్చారో వాళ్ళే ఆవిడని ఇష్టం వచ్చినట్టు తిట్టారు. అమ్ముడు పోయిన జర్నలిస్ట్ అన్నారు. నిజంగా ఆవిడ అమ్ముడు పోయిందా లేదా మనకు తెలియదు, ఓకేనా, మనం చూడలేదు. బట్ కింద కామెంట్స్ ప్రకారం చూస్తే ఆవిడ అమ్ముడు పోయిందేమో అని చెప్పి వాళ్ళకి అనిపించింది, నాకు అనిపిస్తుంది. జస్ట్ అనిపిస్తుంది అంతే, ఒక రూమర్ అంతే. ఇది ఆవిడ మీద ఒక రెస్పెక్ట్ ఉండేది మొన్నటి వరకు. ఆ రెస్పెక్ట్ ఆ వీడియోతో పోయింది. బట్ అన్ఫార్చునేట్లీ ఆవిడ అదృష్టమో లేకుంటే బండి సంజయ్ గారి దరిద్రమో తెలియదు, కానీ బండి భగీరథ్ పిక్చర్లోకి వచ్చాడు. ఒక పనికి మాలిన పని ఒకటి చేశారు. సో దాని మీద ఒక కేసు ఫైల్ అయింది. సో దాని మీద ఒక హై డ్రామా నడిచింది. ఆ హై డ్రామా నడవటం వల్ల కంటిన్యూస్గా ఆవిడ వీడియోస్ చేయటం వల్ల అప్పటి వరకు ఉన్న ఆవిడకి ఏ హేట్ రేట్ ఏదైతే పెరిగిందో అది కంప్లీట్లీ డైవర్ట్ అయిపోయింది, కంప్లీట్లీ డైల్యూట్ కూడా అయిపోయింది ఈ బండి భగీరథ్ వల్ల. నిజంగా బండి భగీరథ్ గారి ఫోటో ఏదైనా ఒకటి ఉంటే ఆ ఫోటోని తులసి చంద్ గారు వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలా. లేకుంటే తులసి చంద్ గారి మీద అప్పటి వరకు వచ్చిన హేట్ రేట్ చూసిన తర్వాత నిజంగా ఆవిడ వ్యూస్ వస్తాయి, ఆ వీడియోస్కి వ్యూస్ వస్తాయని కూడా అనిపించలేదు నాకు. ఎందుకంటే అంత దారుణంగా ఆవిడ మాట్లాడారు. పేదల పక్షపాతి, పేదల తరపు గొంతుగా అని మాట్లాడుతుంటారు. బండి భగీరథ్ విషయంలో ఆ అమ్మాయి తరపున మాట్లాడారు కదా, అదే మంగ్లీ దగ్గరికి వచ్చేసరికి ఎవరైతే బాధితులు ఉన్నారో, బాధితుల తరపున కుటుంబాలు ఉన్నాయో, చచ్చిపోయారు వాళ్ళు చాలామంది, వాళ్ళ తరపున ఎప్పుడు మాట్లాడలేదు, వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళి మాట్లాడలేదు. ఎంత కాటికి మంగ్లీ వాళ్ళ తమ్ముడిని, సో వాళ్ళ గురించి మాత్రమే ఈవిడ మాట్లాడుకుంటూ వచ్చారు తప్పితే పేదల తరపున ఎప్పుడు వెళ్ళి మాట్లాడలేదు. బాధితుల తరపున ఎప్పుడు వెళ్ళి వాళ్ళ బయట కూడా తీసుకోవాలి, కనీసం వాళ్ళ బయట కూడా ఎప్పుడు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఏమి రాదు కదా. సో మంగ్లీని ఇంటర్వ్యూ చేస్తే ఏమన్నా వచ్చుద్ది, వాళ్ళ దగ్గరికి వెళ్తే పాపం ఏం వచ్చుద్ది, ఆల్రెడీ వాళ్ళు డబ్బులు నష్టపోయినారు, వాళ్ళు ఏమన్నా ఇస్తారా, వాళ్ళు ఏమి ఇయ్యరు కదా. ఇదొక్కటే కాదు, ఇప్పుడు మూసీ నదికి సంబంధించిన ఇష్యూ నడుస్తుంది కదా ఇప్పటికీ కూడా. ఆ కాంట్రవర్సీ చుట్టుపక్కల ఉన్న ఇల్లుల వాటిలన్నింటినీ హైడ్రా కూల్ చేస్తూ ఉంది కదా. దాని తరపున ఒక్క వీడియో చేశారు, మీ తరపున నేను పోరాడతాం అది అన్నారు. ఒక వీడియో చేద్దాం అన్నారు, దాని తర్వాత అసలు కనిపించిందే లేదు. దాని తర్వాత ఇంకొక వీడియోగానే రాలేదు, ఎందుకంటే ఆ వీడియోకి వ్యూస్ రాలేదు. సో అందుకని చెప్పి మిగిలిన వీడియోస్ చేయలేదు. ఎందుకు వీడియోకి వ్యూస్ రాలేదంటే ఆ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే కాంగ్రెస్ని కాబట్టి. సో కాంగ్రెస్ని క్వశ్చన్ చేస్తే వ్యూస్ రావు. బీజేపీని క్వశ్చన్ చేస్తానో, బీజేపీ ఫోటోను ఉంటేనో వ్యూస్ వస్తాయి ఆవిడకి. నీట్ లీక్ ఎగ్జామ్ గురించి మాట్లాడింది, 40,000 వ్యూస్ వచ్చాయేమో, నిన్నో ఎప్పుడు చేసింది, 40,000 వ్యూస్ వచ్చాయి. ఎవరు చూడలేదు దాన్ని, ఎందుకంటే అక్కడ దాని మీద మోడీ ఫోటో లేదు, అమిత్ షా ఫోటో లేదు, అట్లీస్ట్ ఆ కమలం పువ్వు ఉంటుంది కదా, ఆ పువ్వు ఫోటో కూడా లేదనమాట. అందుకే ఆవిడకి వ్యూస్ రావన్నమాట. ఉండుంటే వ్యూస్ వచ్చాయి. ఎందుకు మాట్లాడుతున్నారంటే ఈ పాస్టర్ ఎవరైతే పోరంబోకు పాస్టర్ ఉన్నాడో, కమింగ్ టు దిస్ పాయింట్, ఆ పోరంబోకు పాస్టర్ చేసిన ఒక నీచమైన పని, 2 మతాల మధ్య గొడవ పెట్టాలని చెప్పి ట్రై చేశాడు. ఆడొక రాజకీయ పార్టీ పెట్టాడు బఫూన్ గాడు. ఆడు పెట్టంగానే వాడికి ఒక మైలేజ్ వచ్చేయాలి, ఆడికి ఒక అటెన్షన్ క్రియేట్ అవ్వాలని చెప్పి చిల్లర చేష్టలు చేసి ఒక పెద్ద హై డ్రామా చేసి వాడు ఒక స్కెచ్ అంతా వేసుకొని ఆడొక పెద్ద డ్రామా చేశాడు. అది ఫెయిల్ అయింది. సో పోలీసులు దాన్ని ఫైండ్ అవుట్ చేశాడు, వాడు చేసిన పని అంతా అని అరెస్ట్ చేశారు. దానివల్ల అది ఒకవేళ సక్సెస్ అయ్యింటే, అన్ఫార్చునేట్లీ సక్సెస్ అయ్యిండుంటే
2 మతాల మధ్య గొడవ జరిగేది. ఆ రాష్ట్రంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ అయ్యి ఉండేది. అది జరగకుండా పోలీసులు చేశారు. దాని మీద అందరూ వీడియోస్ చేశారు. ఇప్పుడు నేను రైట్ వింగా, లెఫ్ట్ వింగా లేకుంటే న్యూట్రల్‌గా మాట్లాడతారా ఇట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు కంప్లీట్‌లీ లెఫ్ట్ వింగ్ ప్రశ్న రావణ్ వీడియో చేయడేమో అనుకున్నా. తాట తీశాడు. ర్యాంప్ పాడాడు ఆ పాస్టర్‌ని. లోఫర్ పాస్టర్ అని పెట్టేశాడు. ఓపెన్‌గా పెట్టాడు లోఫర్ పాస్టర్ అని. నెక్స్ట్ అదే బీజేపీని కానీ, బీజేపీ ఐడియాలజీని కానీ క్వశ్చన్ చేస్తూ సేమ్ కమ్యూనిటీకి చెందిన క్రాంతి బ్లాగర్ వీడియో చేశాడు. ఫ్రాడ్ పాస్టర్ అన్నాడు. ఆ పాస్టర్ వల్ల నీ వల్ల అనవసరంగా 2 మతాల మధ్య నువ్వు పెట్టే చిచ్చు వల్ల ఇప్పుడు క్రైస్తవుల్ని ఇలాగా హ్యూమిలేట్ చేస్తున్నారు, క్రైస్తవుల్ని ఇలా కొడుతున్నారు అని చెప్పి నువ్వు చేసిన ఒక ఫేక్ యాక్టింగ్ వల్ల నిజంగా క్రైస్తవుల మీద దాడి జరిగితే సో ఇది చూపించి చూసారా వీళ్ళే డ్రామాలు చేసుకుంటున్నారు అని చెప్పడం కోసం నువ్వు ఒక కత్తని తెచ్చావు, నువ్వు ఒక వేస్ట్ ఫెలో అని చెప్పి క్రాంతి బ్లాగర్ కూడా మాట్లాడాడు. సో అలాగా లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు బీజేపీని కాన్స్టెంట్గా వ్యతిరేకిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నార్మల్గా బీజేపీకి సపోర్ట్ చేసేవాళ్ళు. ఓకే, వాళ్ళు ఎప్పుడు మాట్లాడతారో అది వేరే విషయం. బట్ బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఆ పాస్టర్ చేసిన తప్పు అని మాట్లాడారు ఎక్సెప్ట్ దిస్ లేడీ. వై? బికాజ్ ఇవిడ మాట్లాడదు. ఎందుకంటే వ్యూస్ రావు. ఎందుకంటే ఆ క్రిస్టియానిటీలో ఉన్న పాస్టర్ గురించి మాట్లాడాలి కదా, సో మాటలు రావు వాడికి. సో వేరే సనాతన ధర్మం గురించో ఇంకోటి XYZ అనుకోండి మాట్లాడేస్తుంది వచ్చి ఇట్లాగా. సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తానన్న స్టాలిన్ వాళ్ళ కొడుకు ఉదయనిధి స్టాలిన్ గురించి ఒక వీడియో కూడా చేయదు. ఇఫ్ యు ఆర్ ఏ న్యూట్రలిస్ట్, సో న్యూట్రల్గా ఉండాలి అనుకున్నప్పుడు సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తాన్న పర్సన్ గురించి మాట్లాడాలి, ఇలాంటి ఫేక్ పాస్టర్ల గురించి కూడా మాట్లాడాలి కదా. సో బీజేపీ గురించి మాట్లాడుతున్నావు, క్వశ్చన్ చేస్తున్నావు, ఫైన్. బట్ వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడవు? లేకుంటే ఒక పని చేయండి, రేపో ఎల్లుండే ఈ పాస్టర్ని పిలిచుద్ది, ఆ పాస్టర్కి మంచి కట్లు గిట్లు ఒకవేళ జైలు నుంచి బయటకు వస్తే కట్లు గిట్లు బ్యాండేజ్లు అన్నీ కట్టిద్ది, పాడ్కాస్ట్ కూడా పెడతారనమాట. పాస్టర్ మంచితనం గురించి, ఆ పాస్టర్ చేసిన గొప్పతనం గురించి, ఆ పాస్టర్ చేసిన సేవలు అంటే చేసి ఉంటారని చెప్పి వీళ్ళు చెప్తారు. అక్కడ ఏమి ఉండవు. ఎందుకు అంటే మంగ్లీది ఆ పాడ్కాస్ట్ తర్వాత ఇంకొక వీడియో చేశారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంట దాని పేరు ఆవిడ పెట్టింది. నేను మొత్తం తరవులు ఇన్వెస్టిగేట్ చేశానని చెప్పి ఒక వీడియో పెట్టారు. దాంట్లో మంగ్లీ వాళ్ళ తమ్ముడిది మంగ్లీది అసలు తప్పే లేదు, ఆ రమాకాంత్ మధు అనేవాడు మంగ్లీకి అసలు తెలియదు అన్నట్టుగా మాట్లాడారు. కట్ చేస్తే ఆవిడ అంత పెద్ద ఇన్వెస్టిగేటివ్ చేసింది కదా, ఆ ఇన్వెస్టిగేషన్లో ఆవిడకి కనపడలేదా మంగ్లీ వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్ళడం, మంగ్లీ పొద్దునే వాళ్ళతోటి కలిసి ఒక్కసారి కాదు 2-3 సార్లు మంగ్లీ వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్ళడం, మాట్లాడడం, ఆ రమాకాంత్ మధు మంగ్లీ వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడడం, మంగ్లీ వాళ్ళ అమ్మగారితో మాట్లాడడం, మంగ్లీ వాళ్ళ సిస్టర్ వెనక నిలబడి నవ్వుతూ ఉండటం, అంత అతను మాట్లాడే మాటలకి ఇవన్నీ ఆవిడ ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో ఎక్కడా కనిపించలేదు. కనిపించవు కూడా. ఎందుకు కనిపిస్తాయి? ఎందుకు కనిపించవంటే కింద ఆల్రెడీ కామెంట్స్ పెట్టారు కదా, మంగ్లీ గారికి అమ్ముడు పోయింది తులసి చందని. మేబీ అదే జరుగుండొచ్చేమో, నాకు తెలియదు. ఆ కామెంట్స్ ప్రకారం నేను చెప్తున్నా. అందుకనే ఏమో ఈవిడ కనపడదు, ఈవిడికి ఏది కనపడదు, ఈవిడ చెవులు అసలు పని చెయ్యవు. ఎందుకంటే ఈ పాస్టర్ చేసిన పని వుల్ఫా పని, దాని గురించి అందరూ మాట్లాడారు, ఈవిడ మాట్లాడలేదు. ఎందుకు ఈవిడ మాట్లాడలేదు? మాట్లాడాలి కదా, అదేం చిన్న విషయం కూడా కాదు కదా. 2 మతాల మధ్య అది గొడవ పెట్టే కార్యక్రమం చేశాడు. అది అన్ఫార్చునేట్లీ అది ఫెయిల్ అయింది, దేవుడి దయ వల్ల ఫెయిల్ అయింది. అది లేదు ఉంటే చాలా పెద్ద గొడవలు జరిపేది. వీళ్ళ చెల్లెలు ఒకటి ఉంటుంది, ఒక ఆవిడ ఉంటుంది. అంటే చెల్లెలు అంటే సొంత చెల్లెలు కాదు, ఆ ఐడియాలజీతోటి ఉండే ఒక అమ్మాయి ఉంటుంది, విప్లవ స్త్రీ అనుకుంటా ఆ అమ్మాయి పేరు. ఆ అమ్మాయి అయితే ఆ అమ్మాయికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట. దాంట్లో డిక్లేర్ చేసింది ఆ పాస్టర్ని అలా మీద దాడి చేసింది కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్, రఘురామకృష్ణరాజు, చంద్రబాబు నాయుడు, ఆ లోకేష్, ఈ నలుగురు కూర్చొని ఒక మూల కూర్చొని స్కెచ్ చేశారు. ఆ స్కెచ్ చేసిన తర్వాత వీళ్ళిద్దరు ఆవిడ చెప్పేసింది, ఏకంగా డిక్లేర్ కూడా చేసింది ఆవిడ. ఈ కైండ్ ఆఫ్ అంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారనమాట. సో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఆ పాస్టర్ చేసిన తప్పు అని చెప్పి పోలీసులు చెప్పిన తర్వాతే, అక్కడ పోలీసులు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేశారు. దాని తర్వాత వాళ్ళకి ఒక రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ని బేస్ చేసుకొని అందరు వీడియోస్ చేశారు. అండ్ ఎక్స్ ఎంపీ హర్ష కుమార్ గారు కూడా ఫస్ట్ ఆయన చేసిన ట్వీట్ని తొలగిస్తూ ఈ ఎదవ చేసిన పనికి క్రైస్తవ సమాజం మొత్తం సిగ్గుపడుతుంది, నన్ను క్షమించండి అని చెప్పి ఆ ఎంపీ గారు కూడా చెప్పారు. అలాంటి చాలామంది పాస్టర్లు అతనికి సపోర్ట్ చేసి మళ్ళీ ఆ సపోర్ట్ని విత్డ్రా చేసుకున్నారు, వాడి ఎదవా అని తెలిసి. మరి తులసి చంద్ర గారికి వాడి ఎదవతనం కనిపించలేదో, లేకుంటే అది పెద్ద ఇష్యూ కాదనుకుందో నాకు అర్థం కావట్లేదు నిజంగా. అంటే 2 రోజులైంది, సో నిన్న నీటి చేసింది, ఆ 2 రోజులు చేయొచ్చు. మొన్న అందరూ చేశారు, చిన్న చితక పెద్ద యూట్యూబర్ల దగ్గర నుంచి చిన్న వాళ్ళ దాకా అందరూ చేశారు, ఎక్సెప్ట్ ఈవిడ తప్ప. ఎందుకంటే ఈవిడికి ఆ వీడియో చేస్తే వ్యూస్ రావు, సబ్స్క్రైబర్లు తగ్గుతారు. ఆ విషయం ఆవిడకి కూడా తెలుసు. అది నిజంగా కూటమి ప్రభుత్వమో లేకుంటే ఎవరైనా కానీ
హిందువులు ఎవరైనా కానీ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండి అది నిజంగా జరిగి ఉంటుంటే పొరపాటున ఆ పర్సన్ని అలా కొడుతున్నప్పుడు అలా చేస్తున్నప్పుడు వాళ్ళు ఎవరైనా బొట్లు పెట్టుకొని ఉన్నా కూడా ఆవిడ వీడియో చేసి ఉండేది. అలాంటిది ఏది జరగలేదు, అది హైడ్రామా అని తెలిసింది కాబట్టి ఆ వీడియో చేయలేదు. చేసి ఉండొచ్చు కదా, మొన్న అందరూ చేసినప్పుడు ఆవిడ ఎందుకు చేయదు వీడియో? సరే ఆవిడకి పొద్దున పూట చేయడం అలవాట్లేదు, నైట్ పూట చేస్తుంది వీడియో, నైట్ చేయొచ్చు కదా మంచి సెటప్ పెట్టుకుని అది ఇది కూడా, అంటే చేయరు. ఇప్పుడు ఆ పాస్టర్ గొప్పతనం గురించి ఎదుగుతూ ఉంటారు. ఆ పాస్టర్కి ఏమన్నా మంచితనం ఉందా, ఆ పాస్టర్ ఇంతకు ముందు ఏమన్నా అనాథలకి ఏమన్నా అన్నదానం చేశాడా, లేకుంటే ఆ పాస్టర్ ఇంకెవరికైనా ఏమన్నా చదువు చెప్పించాడా, ఇలాంటివి ఏమన్నా ఉంటుందేమో అని చెప్పి ఎదుగుతూ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ దొరకదు కూడా ఆవిడకి, అది వేరే విషయం. ఎందుకంటే ఈ పాస్టర్ డబ్బులకు అమ్ముడు పోతుంటాడు, డబ్బులు క్రైస్తవ మిషనరీస్ దగ్గర నుంచి డబ్బులు వస్తుంటాయి కదా ఫారిన్ కంట్రీస్ నుంచి, అవన్నీ దుబ్బేస్తూ ఉంటాడు ఈ పాస్టర్ సంగతి తెలియదు. దశమ భాగాలు ఇవ్వకపోతే లకారాలతో తిడతాడు ఈ పాస్టర్. చాలామంది మాట్లాడుతున్నారు, నేను చెప్పిన మాటలు కాదు, కొంతమంది వేరే పాస్టర్లు ఈ పాస్టర్ గురించి మాట్లాడుతున్న మాటలు అవన్నీ. సో ఇలాంటివి ఏవి కనిపించవు ఆవిడవి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మొత్తం ఒకవైపు ఉంటుంది. నేనేమంటా అంటే, ఇఫ్ యు ఆర్ బీయింగ్ ఏ న్యూట్రలిస్ట్, నువ్వు 2 రకాలుగా మాట్లాడాలి. లెఫ్ట్ అయితే ఏంటి, రైట్ అయితే ఏంటి, తప్పు చేస్తే తప్పు చేసినట్టుగానే మాట్లాడాలి కదా, నువ్వు అది మాట్లాడు. నీ ఐడియాలజీ కంప్లీట్గా ఒక్క సైడే ఉంటుంది. నేనేమంటే 2 సైడ్లకు తీసుకురా, 2 సైడ్లు ఉన్నాయి తప్పులు, ఆ తప్పులను ఎక్స్పోజ్ చేయాలి కదా. సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడుతున్నావు, ఫైన్, ఓకే, దాంట్లో చాలా తప్పులు ఉన్నాయి, వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తుంటారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సో నువ్వు క్వశ్చన్ చేయడంలో కూడా తప్పు లేదు. బట్ ఇది కూడా కవర్ చేయాలి కదా ఇష్యూని. దీనికి సొల్యూషన్ కూడా ఇచ్చారు కదా పోలీసు వాళ్ళు. సో దాని తర్వాత కోర్టులో ఏం జరుగుద్ది ఏంటంటే పక్కన పెడితే, పోలీసులు ఇన్వెస్టిగేటివ్లో ప్రైమ్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది కదా, చాలామంది చేశారు కదా, లెఫ్ట్ ఐడియాలజీతో ఉన్న అందరూ చేశారు కదా, మీరు ఎందుకు చేయరు, దేనికి? సో ఏదైనా చేస్తే మీకు పైసలు ఉండాలి అసలు, అంటే దానివల్ల డబ్బులు రావాలి, లేకుంటే చేయరు. అంటే ఆ వీడియో సేల్ అవుతుంది అనుకుంటే మాత్రమే చేస్తారు, లేకుంటే చేయరు. మీరు ఏ వీడియో కూడా చేయరు కదా మీరు. అప్పుడు మంగ్లీ విషయంలో అవ్వచ్చు, ఇప్పుడు ఈ పాస్టర్ విషయంలో అవ్వచ్చు, అది నేను చెప్తుంది. సో మెంటాలిటీ అనేది కంప్లీట్గా ప్రజల కోసం ఉండాలి, ప్రజలకి చైతన్యవంతులు చేసే విధంగా మీ జర్నలిజం ఉంటుందని మీరు చాలాసార్లు చెప్పుకున్నారు కూడా. బట్ అది ఎక్కడ కనిపించట్లేదు యాక్షన్లో. బాధితుల తరపున మాట్లాడరు. ఆ బాధితుల తరపున మాట్లాడాలి అంటే మీకు ఇంకా పొరపాటున దాంట్లో పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయి ఉండాలి, లేదా ఇంకా బీజేపీ వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉండాలి, లేదంటే మీరు అస్సలు చేయరు. చెయ్యాలి కదా, అందరి గురించి తప్పులు చెప్పాలి కదా. ఎందుకంటే ఆ పాస్టర్ ఎంత ఎదవ అనేది మీ ద్వారా కూడా జనాలకి తెలియాలి. ఎందుకంటే మీకు రీచ్ ఎక్కువ వచ్చుద్ది, రీచ్. సో మీ ద్వారా కూడా తెలిస్తే ఎక్కువ మందికి ఓకే, ఆ పాస్టర్ని నమ్మకూడదు, ఆ పాస్టర్ మంచివాడు కాదు, ఆ పాస్టర్ చెప్పే మాటలు ప్రతిదీ బ్లైండ్గా ట్రస్ట్ చేయకూడదు అని చెప్పి మీ ద్వారా మీ ఆడియన్స్ కూడా తెలుసుద్ది. ఎలాగా 2 మతాల మధ్య చిచ్చు పెట్టి సో ఎలాగా వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు పర్టికులర్గా అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో ప్రతిసారి వాళ్ళు చెప్పే మాటలన్నింటినీ బ్లైండ్గా నమ్మరు. ప్రశ్న రావణ్ అదే చెప్పాడు, 2 మతాల మధ్య చిచ్చు పెట్టి ఆ పాస్టర్ సర్వైవ్ అవుతున్నాడు అని చెప్పి, ఇది నేను చెప్తున్న మాట కూడా కదా, ప్రశ్న రావని చెప్పాడు. బాగా అనిపించింది ప్రశ్న రావని చెప్పింది. అసలు మాట్లాడేమో అని అనుకున్నా, ర్యాంప్ ఆడాడు, మీరు మిస్ అయ్యారు. సో ఎందుకంటే మీ కోర్ ఐడియాలజీ ఆ విధంగా ఉంటుంది కాబట్టి మీరు మిస్ అవుతారు. సో దయచేసి అర్థం చేసుకోండి తులసి చందు గారు. సో ఈ బాధితుల తరపున మాట్లాడడం నేర్చుకోండి. సో ఎవరైతే అక్యూజ్డ్లు ఉన్నారో వాళ్ళ తరపున కాదు, ఓకేనా. మంగ్లీ గారి విషయంలో అవ్వచ్చు, ఈ పాస్టర్ విషయంలో అవ్వచ్చు. సో వీడియోస్ చేయడానికి ట్రై చేయండి అందరి గురించి, ఓకేనా. అదే సంగతి. సో మీకేమనిపించింది కామెంట్ చేయండి. అంటే మన తులసి చందు గారు పెద్ద విషయం కాదని చెప్పి వదిలేశారా, లేకుంటే అది పాస్టర్ గారి గురించి కాబట్టి చేస్తే మళ్ళీ బ్యాక్ ఫైర్ అవుతుందేమో అని చెప్పి వీడియో చేయలేదా అనేది మీరు కామెంట్ చేయండి. నాకైతే తులసి చందు గారిలో కంప్లీట్గా ఒక కమర్షియల్ యూట్యూబర్ కనిపిస్తారు తప్పితే నాకు ఇంకా ఒక ట్రూ జర్నలిస్ట్ అనేది కనపడట్లేదు మంగ్లీ గారి విషయం తర్వాత నుంచి. సో మీకు ఎవరికైనా అలా కనిపించింది, అలా అనిపిస్తుంటే సో మీరు కూడా కామెంట్ చేయండి. అంటే జై హింద్.